కొంతమంది పాపములు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నారు. 6వ వచనం. 7వ వచనం, బాప్తిస్మం పొందడానికి వచ్చారు. బాప్తిస్మం లేదో మహత్యం ఉందని, బాప్తిస్మం లేదో దీవెన ఉందని, బాప్తిస్మం తీసుకోకపోతే మనం ఏమైపోతామోనని ఆదుర్తగా పాపములు ఒప్పుకోలా, జీవితాలు సరిదిద్దుకోలా, బ్రతుకులు చక్కదిద్దుకోలా వచ్చి బాప్తిస్మం కోసం నిలబడ్డారు. ఒకళ్ళేమో జీవితాలను కడుగుకొని బాప్తిస్మం తీసుకున్నారు, మరొకరేమో బాప్తిస్మం తీసుకుంటే చాలు అని బాప్తిసానికి లైన్లో నిలబడ్డారు. నేను అంటాను, ఏమండి, జీవితాన్ని కడుక్కొని, జీవితాన్ని పరిశుద్ధపరుచుకొని, బ్రతుకులు మార్చుకొని, ఏమండి, అక్రమములోనో, అన్యాయములోనో, త్రాగుడులోనో, వ్యభిచారములోనో, దొంగతనములోనో, ఏమండి, ఏ రకమైన విధానములో నీ జీవితం వెళుతుందో నాకు తెలియదు. దాన్ని ఒప్పుకొని ఆ పాపమును విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే దానికి మించినటువంటి దీవెన మరొకటి లేదు. స్తోత్రం చెబుదాం.